ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకును వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము అని మనం వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? ప్రభు యొక్క రాకడ గుర్తు వస్తుంది కదా. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఆయన త్వరగా రాబోతున్నాడు. సంఘముగా ఉన్న మనందరము కూడా సిద్ధపడే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎలా రాబోతున్నాడంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. మనము ఇప్పటి వరకు విన్నట్టుగా చాలా రాకడ ప్రసంగాలు మనం విన్నాము, కానీ ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనము సరి చేసుకోవాల్సిన విషయాలు మనలో చాలా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేయవలసిన పని ఏంటంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పారు. ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడిని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను నమ్మిన వారు ఆయనని చూస్తారు, ఆయనని నమ్మని వారు కూడా ఆయనని చూస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారంట. ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదు, ఎవరైతే యేసు ప్రభు ఆయన దేవుడు కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో, ఎవరైతే సంఘాన్ని హింసిస్తున్నారో వాళ్ళు కూడా యేసు ప్రభువుని చూస్తారంట. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రతి నేత్రము ఆయనని చూస్తుంది, కానీ ఎవరు ఆయనతో ఎత్తబడతారంటే సంఘముగా ఉన్న మనము మాత్రమే ఆయనతో ఎత్తబడతాం. హల్లెలూయా. ఎవరు ఎత్తబడతాము? సంఘముగా ఉన్న మనము మాత్రమే ఎత్తబడతాం. ఇది ఏ కాలం అని మనం ఆలోచన చేస్తే అంత్యకాలము. ఈ అంత్యకాలములో మనము ఎలాంటి వర్తమానాలు వినాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దైవ జనాంగమా, రాకడను గూర్చిన వర్తమానములు మనం వినేవారంగా ఉండాలి. ఈ రాకడను గూర్చిన వర్తమానాలు ఎందుకు వినాలి అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఈ రాకడను గూర్చిన వర్తమానాలు. ఎందుకు చెప్పండి? మనల్ని మనం సరి చేసుకోవడానికి. చూడండి, అదే అధ్యాయంలో 9వ వచనం మనం చదివితే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునై ఉన్న యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అసలు ఎవరు రాశారు ఈ ప్రకటన గ్రంథం? యోహాను భక్తుడు రాశారు. ఎక్కడ రాశాడు అంటే పద్మాసు ద్వీపములో. ఈ పద్మాసు ద్వీపము అంటే అక్కడ చక్కగా మన ద్వారపుళ్ళగా చాలా మంది మనుషులు ఉంటారా? మనుషులు ఎవ్వరూ ఉండరు. ఆ రోజుల్లో ఎవరైతే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచేవారో, ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు కోసం సువార్త ప్రకటిస్తున్నారో అలాంటి వాళ్ళని ఏం చేసేవారంటే రకరకాలుగా హింసించేవారు. అలాంటి హింసలకు గురి అయిన ఈ యోహానుని ఏం చేశారు అంటే పద్మాసు ద్వీపంలో పడవేశారు. హల్లెలూయా. అర్థమవుతుందండి నా మాట?
కొంతమందిని ఏం చేశారంటే, యేసు ప్రభు శిష్యుల్లో సువార్త ప్రకటిస్తుంటే కొంతమందిని ఏం చేశారంటే, కొంతమందిని యేసయ్యని ఎలాగైతే సిలువేశారో అలాగే సిలువేశారు. కొంతమంది శిష్యుల్ని ఏం చేశారో తెలుసా, ఎక్స్ ఆకారంలో సిలువేశారు. యేసు ప్రభుని ఇలా నిలువుగా సిలువేస్తే కొంతమంది శిష్యుల్ని ఎక్స్ ఆకారంలో సిలువేశారు. మరి కొంతమందిని ఏం చేశారో తెలుసా, తలక్రిందులుగా సిలువేశారు. చెప్పండి. అంటే తలకాయ కిందకి, యేసు ప్రభుని ఎలాగేశారు, తలకాయ పైకి కాళ్ళు కిందకి, అంటే ఇలా నిలువుగా నించున్న మనిషిని నించున్నట్లుగా సిలువేశారు. కానీ కొంతమంది శిష్యులు ఏం చేశారో తెలుసా, తలకాయ కిందకి కాళ్ళు పైకి, అంటే రివర్స్లో సిలువేశారు. ఆ రోజుల్లో హతసాక్షులు చాలామంది ప్రభు కోసం హతసాక్షులు అయిపోవడానికి ఎదురుకొచ్చేవారు. ధైర్యంగా ప్రభు సువార్తను ప్రకటించేవారు. ధైర్యంగా ప్రభు కోసం సిగ్గుపడేవారు కాదు. ఈ రోజుల్లో మనకలాగా వాళ్ళు ఏం చేసేవారో తెలుసా, మేము ప్రభు కొరకు హతసాక్షులు అయిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు ధైర్యంగా తమ ప్రాణాలని ప్రభు కొరకు అర్పించేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఈరోజు ధైర్యంగా మేము ప్రభు కొరకు నిలబడతాం, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా యేసయ్య కొరకు మేము నిలబడతామని ఎంతమంది ఉన్నారు సంఘంలో ఈరోజు? సంఘంలో ఇన్ని వందల మంది ఉంటున్నారు కదా, సంఘంలో ఆదివారం కొన్ని వందల మంది వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తున్నారు కదా, కానీ ధైర్యంగా ప్రభు కొరకు నిలబడేవారు ఎంతమంది ఆలోచన చేయండి. శ్రమలు వచ్చినప్పుడు, మన బంధువుల మధ్య ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు ఎంతమంది ధైర్యంగా ప్రభు కొరకు శ్రమ పడడానికి ఒప్పుకుంటున్నారు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యోహాను గారిని ఏం చేశారు అంటే, పద్మాసు ద్వీపములో రాళ్ళు, అక్కడ తినడానికి ఆహారం ఉండదు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఏదైనా హింసించి 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 చంపాలనుకుంటే చక్కగా ఎక్కడికైనా తీసుకెళ్తే ఆ వ్యక్తికి ఏం పెట్టాలి, తిండి పెట్టాలి, ఆహారం పెట్టాలి కదా. ఒకవేళ దెబ్బలు కొట్టినా సరే, దాహం అయితే నీళ్ళు ఇవ్వాలి, టైంకి ఫుడ్ పెట్టాలి, మరలా హింసించాలి. కానీ ఈ యోహాను ఏం చేయబడ్డాడంటే పద్మాసు ద్వీపానికి పంపించబడ్డాడు. ఆ మనుషులు ఉండరు, అక్కడ ఆహారం ఉండదు, నీరు ఉండదు, ఏమీ ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఆకలితో చచ్చిపోవాలన్నమాట. ఎన్ని రోజులండి మనం, ఎన్ని రోజులు ఉండగలం ఆహారం లేకుండా? 10 రోజులు ఉండగలమేమో, పోనీ, లేదా నెల రోజులు ఉండగలవేమో. అదే పరిస్థితిలో ఉంటే మనం ఏమైపోతామంటే, ఒకవైపు బ్రతకలేము, ఒకవైపు చనిపోలేము, అసలు ఏదేదో అయిపోతూ ఉంటుంది మన బాడీ. కానీ ఇక్కడ ఆలోచన చేసినట్టయితే ఈ పద్మాసు ద్వీపంలో ప్రభు ఏం చేశాడో తెలుసా, తన శిష్యుడైన యోహానికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అదే ఈ అంత్యకాలపు ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్యకాలంలో సంఘం ఎలాగుండాలి, ఈ అంత్యకాలంలో సంఘం ఎలా సిద్ధపడాలి, మరలా ఆయన రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచే రోజులు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆయన స్వరాన్ని వినబోతున్నారు. ప్రతి కన్ను ఆయనని చూడబోతుంది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు సంఘము ఎత్తబడడానికి సంఘము ఎలా సిద్ధపడాలి అర్థమవుతుందన్నమాట. సంఘము ఎలా అలంకరించుకోవాలి, వధువు సంఘముగా పిలువబడే మనము ఆయన వరుడుగా రాబోతున్నాడు కదా, ఆ వరుడితో మనము ఏకమవ్వాలి అంటే, ఆ వరుడితో మనం వివాహము చేసుకోవాలి అంటే, ఆ వరుడితో మన వివాహము జరగాలి అంటే సంఘము సిద్ధపడిన సంఘముగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతి నేత్రము ఆయనను చూచును, చూడని వారెవరూ ఉండరు. ప్రతి నేత్రము యేసయ్యను నువ్వు నమ్మినా, యేసయ్యను నువ్వు నమ్మకపోయినా, సంఘానికి వచ్చినా సంఘానికి రాకపోయినా, లోకానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా సరే, నువ్వెవరిని చూస్తావో తెలుసా, యేసయ్యని చూస్తావు. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో సేవకుడు ఎన్నో మార్లు మాకు చెప్పాడు కదా, అయ్యో అనేక మంది వీధుల గుండా సువార్త ప్రకటించారు కదా, ఇంకా మేము మారు మనసు పొందలేదే అని. ఎవరైతే మారు మనసు పొందకుండా లోకంలో ఉన్నారో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. ఒకవేళ సంఘములో ఉండి నువ్వు సిద్ధపడకపోతే నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటావు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. లోకములో ఉన్నవాడు ఒకవేళ సిద్ధపడకుండా వాడు ఏడ్చాడు అంటే ఏదైనా కారణం ఉంది. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్ని వారాల నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, నువ్వు ఎత్తబడకపోతే ఇది ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించేయండి. సంఘములో ఉన్న మనము ఎత్తబడకపోతే
ఇది ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. దేవుని వాక్యం అంటుంది, ప్రతి నేత్రము ఆయనని చూచును. ఇక్కడ అంటున్నాడు కదా, ఇప్పుడు ఎప్పుడైతే పద్మాసు ద్వీపములోకి యోహాను పరవాసిగా ఉన్నాడో, యోహానుని పద్మాసు ద్వీపంలో పడవేశారో, ఇప్పుడు యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడేయాలంటే లోకములోంచి బయటకు వచ్చేయాలి మనం. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడేయాలంటే శ్రమల గుండా వెళ్తుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాలి అంటే పద్మాసు ద్వీపములో ఉన్న పరవాసిగా ఉన్న యోహానును దేవుడు ఎలా దర్శించాడో మనము కూడా దేవుని సన్నిధిలో గడిపే వరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమైతే ఏం చేస్తామో తెలుసా? అయ్యో ఆకలేస్తుంది, ఆహారం ఎక్కడుంది, కనీసం చెట్లైనా ఉన్నాయేమో, చెట్లు ఫలాలైనా తిందామే అని చెప్పి ఆహారం కొరకు మనం వెతుకులాడతాం. కానీ యోహాను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ప్రత్యక్షత కొరకు వెతుకులాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఏమిచ్చాడు ప్రభు? ఒక గ్రంథము రాయడానికి యోహానికి ప్రభు కృప చూపించాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే 10వ వచనం చదవండి. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్మ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. యోహానుతో ప్రభు చెప్తున్నాడు, యోహానుతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? బాబు యోహాను, నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకుని రాబడ్డావో తెలుసా? నువ్వు పద్మాసు ద్వీపానికి ఎందుకు పంపబడ్డావో తెలుసా? నేను నీకు ఒక ప్రత్యక్షత ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా నువ్వు గ్రంథములో రాయి, పంపించాలి, సంఘాలకు నువ్వు పంపించాలి. ఈరోజు సంఘ పరిస్థితి ఎలాగుందో నేను నీకు చెప్తాను. ఇవన్నీ కూడా నువ్వు రాసి సంఘాలకు నువ్వు పంపించు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచన చేస్తా అన్నాడు కదా, ఇదిగో వినగా నాతో మాట్లాడుచిన స్వరం ఏమిటో అని చూడ తిరగితిని. ఎప్పుడైతే ఈ పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఆకలితో, శ్రమలతో అలమటిస్తుంటే వెనకాల నుంచి స్వరం వినబడుతుంది. ఎప్పుడైతే యోహాను గారికి స్వరం వినబడుతుందో ఇప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఎక్కడి నుంచి నాకు ఈ స్వరం వినబడుతుంది? చూడండి, మనుషులు మనకు కనబడకుండా ఎవరిదైనా మాట వినబడుతుంది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? వెతుక్కుంటామా, వెతుక్కోమా? ఎక్కడ 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 అని వెతుకుతాం కదా. వెంటనే ఎవరూ లేరే, నన్ను ఒక్కడే ఇక్కడ పాడేసి వెళ్ళిపోయారు కదా, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఈ స్వరం ఎక్కడ వినబడుతుందని చెప్పి వెంటనే యోహాను గారు ఏం చేశారో తెలుసా? ఈ వెనక్కి తిరిగి చూశారు. మనిషి కనిపించట్లేదు యోహానికి. ఏం వినబడుతుంది? స్వరం వినబడుతుంది. చదవండి. మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు అంటే, దేవుడు యోహానుని దర్శించినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా ఆ వచనాలన్నీ మనం చదివితే ఆయన స్వరం ఎలాగుంది, ఆయన ఎలాగున్నాడు, ఇవన్నీ మరలా వేరే ప్రసంగాలు అయిపోతాయి. కానీ అవన్నీ కిందకి మనం చదువుకుంటూ వెళ్తే 17వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనారు. ఇప్పుడు ఎప్పుడైతే యోహానికి స్వరం వినబడిందో, యోహాను వెనక్కి తిరిగాడో, ఇప్పుడు యోహానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. అక్కడ యోహాను తన గ్రంథంలో చాలా విషయాలు రాసుకున్నాడు. ఆయన జుట్టు ఎలాగుంది, ఆయన కళ్ళు ఎలాగున్నాయి, ఆయన స్వరం ఎలాగుంది, చాలా వర్ణనలు చేశాడు. కిందకు వస్తూ ఉంటే అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే దేవుడు యోహానుతో అంటున్నాడు, యోహాను కంగారు పడకు, ఇదిగో ఏమంటున్నాడండి,
ఎప్పుడైతే యోహాను దేవుణ్ణి చూశాడో వెంటనే యోహాను పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? చచ్చిన వాడి వలె, బాబోయ్ ప్రభు నన్ను దర్శించాడా, నేను ప్రభువుని చూశానా అని చెప్పి యోహాను భయపడిపోయి ఎలాగైపోయాడంట? చచ్చిన వాని వలె అయిపోయాడంట. అయితే అప్పుడు ప్రభు అన్నాడు, బాబు యోహాను భయపడకు, నేను నీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి నేను వచ్చాను నీ దగ్గరికి. నేను కొన్ని సంగతులు నీ ద్వారా సంఘానికి తెలియజేయడానికి నేను వచ్చాను. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏమంటున్నాడు చూడండి. కాగా 19వ వచనం, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 7 సంఘాల కోసం ప్రభువు రాయించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రభువు చిత్తమైతే దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఒక్కొక్క సంఘం కోసం మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మొట్టమొదటిగా ఎఫెసీ సంఘం కోసం మనం ధ్యానం చేద్దాం. రెండవ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. హల్లెలూయా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయి, ఎఫెసీ సంఘానికి మాటలు చెప్పు. బాబు యోహాను, ఎఫెసీ సంఘ పరిస్థితి ఎలాగుందో నేను నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఎఫెసీ సంఘం ద్వారా మన సంఘాన్ని మనం పోల్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఈ ఎఫెసీ సంఘములో ఉన్న విషయాలు మన సంఘములో ఉన్నదో లేదో మనం పరీక్షించుకుందాం. అయితే దేవుడు ఎన్ని సంఘాలకి రాశాడు చెప్పాలి? 7 సంఘాలకి. ఎవరు దిక్కులు చూడొద్దు, శ్రద్ధగా వాక్యాన్ని విద్దాం. 7 సంఘాలకి కొన్ని విషయాలు ప్రభువు తెలియజేశాడు. ఈ 7 సంఘాల్లో కూడా ప్రభువు మెచ్చుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి, ప్రభువు సరి చేసుకోవలసిన విషయాలను కొన్ని తెలియజేశాడు. చూడండి, ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే ఎవ్వరూ కూడా 100% మంచోళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడంట. లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే ఈ లోపాలన్నిటిని మనము ఏం చేసుకోవాలంటే ఒక్కొక్కటి మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ మన ఆత్మీయాత్రలో మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. అయితే ఈ ఎఫెసీ సంఘం గురించి మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ సంఘం ఎలాంటిదో తెలుసా? క్రియాపూర్వకమైన సంఘం అంట ఎఫెసీ సంఘము. ఎలాంటిదండి? మంచి ఉపదేశంలో స్థిరపడిన సంఘము, వాక్యంలో చాలా దిట్ట ఈ ఎఫెసీ సంఘము. ఎలాంటిది? వాక్యంలో చాలా స్ట్రాంగ్గా, సేవకుడు ఏ మాట చెప్తే ఆ మాటను చేసే విధంగా ఉంటుంది ఎఫెసీ సంఘం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, ఎఫెసీ అంటే అర్థం ఏంటి అంటే సంపూర్ణ ఉద్దేశ్యము అని అర్థం. ఎఫెసీ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణ ఉద్దేశ్యము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ ఎఫెసీ నగరం ఆసియాలోని చాలా పెద్ద నగరం. దీనికి మరొక పేరేంటో తెలుసా? ఆ రోజుల్లో ఎఫెసీ నగరంలో మంచి వ్యాపారం చేసేవారంట. ఎఫెసీ నగరానికి మరొక పేరు ఏంటి అంటే మాయా బజార్ అనే పేరంట. ద్వారపూడి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? బట్టల మార్కెట్ గుర్తొస్తుంది కదా. చుట్టుప్రక్కల ఊర్లో వాళ్ళకి, మన జిల్లాలో వాళ్ళకి, లేదా మన రాష్ట్రంలో వాళ్ళకి ముందు ద్వారపూడి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎఫెసీ అనగానే మంచి వ్యాపారానికి అది ఆ పట్టణం ఒక మూల స్థానంగా ఉండేది ఆ రోజుల్లో. వ్యాపారానికే కాదు సుమా, విగ్రహారాధన కూడా చాలా స్ట్రాంగ్గా అక్కడ విగ్రహారాధన చేసేవారు. విగ్రహారాధనకు కూడా చాలా దిట్టగా ఉండేది ఆ నగరం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆ రోజుల్లో చాలా ఆధ్యాత్మికంగా ఆ ఎఫెసీ పట్టణం అంతా కూడా భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయిందేనంట. అలాంటి పట్టణాల్లో పౌలు గారు ఎంతగానో తిరిగి తన సువార్త యాత్రని చేశాడు. ఏకంగా ఎఫెసీలకు ఒక పత్రికనే పౌలు గారు రాశారు కదా, మనందరికీ తెలిసి ఎఫెసీలకు రాసిన పత్రిక. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇలాంటి భయంకరమైన నగరంలో సంఘం ఎలాగుండాలి? ఈ రోజుల్లో కూడా
మన చుట్టుప్రక్కల జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితులు, సువార్తని ఆటంకపరిచే పరిస్థితులు. మొన్నే ఒక 2 రోజులు 3 రోజుల క్రితమే ఒక వీడియో చూస్తే ఒక సువార్త కొంతమంది క్రైస్తవులు సువార్తను ప్రకటించడానికి ఒక వెహికల్ వేసుకెళ్తుంటే కొంతమంది మతోన్మాదులు ఆ వెహికల్కి అడ్డుపడి అందులో ఉన్న కరపత్రికలు, అందులో ఉన్న న్యూ టెస్టిమెంట్స్, బైబిల్స్ అన్నీ కూడా బలవంతంగా లాక్కుని పట్టుకెళ్ళిపోయి వాళ్ళని నానా చిత్రహింసలకి గురి చేయడం జరిగింది. ప్రియమైన దైవ జనాంగమా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనకేం అర్థమవుతుందో తెలుసా? మనము అంత్యకాలంలో మనం ఉన్నామనే సంగతి మనం అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలం ఆశీర్వాదాల వెంబడి, ఇంకా ఎంతకాలం స్వస్థతల వెంబడి, ఇంకా ఎంతకాలమో ప్రభువా నాకు అది చెయ్యి, ప్రభువా నాకు ఇది చెయ్యి అని చెప్పి దేవుణ్ణి మనం అడిగే వారంగానే మనం ఉంటున్నాం. కానీ ప్రభువా నన్ను నీ రాకడికి సిద్ధపరిచని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మన ప్రార్థనలో ప్రభువా ఈ లోకంలో నేనున్న 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినా ఈ జీవితం అంతా ఆయాసమే, వ్యర్థమే, ఎప్పటికైనా నేను నీ దగ్గరకు వచ్చేయాలి, నన్ను నీ పరలోక రాజ్యంలో నన్ను నీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నన్ను సిద్ధపరచండి ప్రభు అని ఈరోజు సంఘంలో ఉన్నవారు ఎంతమంది మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఈ ఎఫెసీ సంఘం గురించి యోహాను గారు రాస్తూ ఏమంటున్నారంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, నీ క్రియలను 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో కూర్చున్న మీతో ప్రభు చెప్తున్నాడు, సంగమా నువ్వెంత కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ క్రియలను నేను చూస్తున్నాను, నీ సహనాన్ని నేను చూస్తున్నాను. ఎలా ఉన్నాయి నీ క్రియలు? ఎలాగ నువ్వు కష్టపడుతున్నావు? ఎంతసేపు నీ కుటుంబం కోసమే నువ్వు కష్టపడుతున్నావా, లేదంటే సంఘం కోసము, దేవుని పరిచర్య కోసం నువ్వు ఏదైనా కష్టపడగలుగుతున్నావా? ఇక్కడ మనం ఆలోచన చేస్తా అన్నాడు కదా, నీ కష్టాన్ని, నీ క్రియలను, నీ సహనాన్ని నేను చూశాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని. చాలండి, మన క్రియల ద్వారా మనం రక్షించబడలేదు. మనం ఎందుకు రక్షించబడ్డాము? తన కనికరము చొప్పున. ఈరోజు నువ్వు నేను సంఘములో ఉన్నాము అంటే మన క్రియల ద్వారానా? ఎలాగ మనం సంఘములో ఉన్నాము? తన కనికరము చొప్పున. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా అన్నదానం చేశానండి, అందుకే ప్రభు నన్ను రక్షించాడు. నేను చాలా వస్త్రదానాలు చేశానండి, అందుకే ప్రభు నన్ను సంఘంలో చేర్చుకున్నాడు. నేను చాలా భూదానం చేశానండి, నేను చాలా గోదానం చేశానండి, అందుకే ప్రభు నన్ను రక్షించాడు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరు కదా. మనల్ని ఎలా రక్షించుకున్నాడంట? తన కనికరము చొప్పున. హల్లెలూయా. ఎలా రక్షించుకున్నాడు? తన కనికరము చొప్పున. ఈరోజు మనం ఆయన సన్నిధిలో కూర్చున్నాము అంటే, ఈరోజు ఆయన మాటలు మనం వింటున్నాము అంటే ఎలాగ వింటున్నాము అంటే తన కనికరము చొప్పున. తన కనికరము చొప్పున. ఇక్కడ అంటున్నాడు కదా, చదవండి, తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఎలా రక్షించాడంట? ఆయన కనికరము చొప్పున పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం ఇచ్చినందుకు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైతే బాప్తిసాలు లేకుండా ఉన్నారో, ఇంకా వాయిదాలు వేస్తున్నారు, వాళ్ళకు ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు, ఇంకా నువ్వు సిద్ధపడవా?
ఇంకా నీకు సమయం ఉందని చూస్తున్నావా? ఇంకా మా అమ్మాయి పెళ్ళి అవ్వాలండి, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలండి, చదువులో ఉద్యోగం రావాలండి, డిగ్రీ అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, ఇలా నువ్వు వెయిట్ చేస్తున్నావేమో. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఇంకా ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆలోచన చేయి. బాప్తిసం లేని వాళ్ళతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఒకవేళ నువ్వు రక్షణ లేకపోతే గనక నువ్వు విడవబడతావు సుమా. ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో మనకు తెలియని సందర్భంలో, అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా నువ్వు బాప్తిసానికి నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆలోచన చెయ్యి. ఇంకా నాకు చాలా టైం ఉంది, ఇంకా నాకు చాలా వయసు ఉంది, ఇంకా నాకు చాలా రోజులు ఉన్నాయని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ఎప్పుడో ఆయన రాకడెప్పుడో. ఆలోచన చెయ్యి. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, పనిచేయువానికి పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము ద్వారా నీతిగా ఎంచబడుతుంది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘములో మన క్రియలు దేవుని ఎదుట అంగీకారంగా ఉండాలి. చాలామంది అంటారు, నేను ప్రతి వారం గుడికి వెళ్తానండి, నేను ప్రతి ఆరాధనలో పాల్గొంటానండి. నీ క్రియలు ఎలాగున్నాయి? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? క్రియలు లేని విశ్వాసం ఏంటంట? చాలామంది చెప్తారు, విశ్వాసనండి, నేను మంచి విశ్వాసనండి, 15 సంవత్సరాలు నా విశ్వాస జీవితాన్ని నేను కంప్లీట్ చేసుకున్నానండి అంటారు. కానీ వాళ్ళ బ్రతుకులు మారినయా? వారి పద్ధతి మారిందా? వారి ప్రవర్తనలో మార్పు ఉందా? నువ్వు ప్రభుని నమ్ముకుని దేవుని సన్నిధికి వచ్చావు కదా, నీ అన్య సాంప్రదాయాల నుంచి నువ్వు పూర్తిగా విడుదల పొందావా? అన్య ఆచారాల నుంచి నువ్వు పూర్తిగా బయటకు వచ్చావా? ఇంకా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎదురులు చూస్తున్నావే. ఇంకా చిన్నపిల్లలకి దిష్టి చుక్కలు పెట్టడాలు, కాటుకులు పెట్టుకోవడాలు. చాలామంది అన్య సాంప్రదాయాల నుంచి మనమే ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు ఎఫెసీ సంఘంతో. ఆయన మన క్రియల్ని కనుక చూస్తే, మన క్రియలు ఆయన ఎదుట ఘనముగా ఉన్నాయా? ఘనముగా మనం ఆయన ఎదుట కనబడుతున్నామా? దేవుని వాక్యం అనేది క్రియలు లేని విశ్వాసము. నువ్వు ఎంత కాలం నుంచి నువ్వు విశ్వాసంలో సీనియారిటీ నీకున్నా సరే, నీ క్రియలు సరిగ్గా లేకపోతే నువ్వెవరవో తెలుసా? మృతుడవే. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, దేవుని ఎదుట మన క్రియలు ఎలాగున్నాయి? ఎఫెసీ సంఘం, నీ క్రియలు నేను ఎరుగుదును. చాలామంది గుడికి వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, బంధువుల్లో ఒకలా ఉంటారు. గుడికి వచ్చినప్పుడు మంచిగా తెల్లటి బట్టలు, అబ్బో మంచి వైరాగ్యం. మరలా బంధువుల మధ్యకి వెళ్ళినప్పుడు అసలు మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన మాట, మన వేషధారణ, మన నడవడిక, మన పద్ధతి లోకములో ఎక్కడున్నప్పటికీ కూడా మనము ఒకలాగే ఉండాలి. దేవుడు అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. సావుకుడు కళ్ళు కప్పొచ్చు మనం, సావుకురాలు కళ్ళు కప్పొచ్చు మనం, కానీ దేవుని కళ్ళు మనము కప్పలేము. దేవుని వాక్యం మనం ఏమంటుందో తెలుసా? దావీదు అంటాడు, ప్రభువా నేను పాతాళమునకు వెళ్ళిపోయినా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీ నుండి నేను తప్పించుకోలేను ప్రభువా. ఈరోజు చాలామంది సేవకులు ఎదుట ఒకలాగా, సంఘంలో ఒకలాగా, దేవుని మందిరంలో ఒకలాగా, మరలా లోకంలో ఇంకొక విధముగా. ఒకవేళ మన క్రియలు అలాగున్నాయేమో ఆలోచన చేయండి. ఒకవేళ అలాగ కనుక మనం జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు ఎఫెసీ సంఘంతో, ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో మనతో ప్రభు అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇంకా ఏమంటున్నాడండి చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, ఎఫెసీ 2:8 చదవండి. మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలలేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అంటే, ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు అంటే సత్క్రియలు చేయడానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఏ క్రియలు? సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి పనులు చేయడానికి. ఏంటి మంచి పని? ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టడం మంచి పని, దాహంగా ఉన్నవాడి దాహం తీర్చడం మంచి పని, వస్త్రం లేనివాడికి వస్త్రం ఇవ్వడం మంచి పని. వీటన్నిటికంటే ముఖ్యమైన మంచి పని ఏంటో తెలుసా? నశించిపోయే ఆత్మలకి సువార్త ప్రకటించడం మంచి పని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికైనా ఆహారం పెడితే ఒక పూట వాడి ఆకలి తీరుతుంది. నువ్వెవరికైనా దాహం తీరిస్తే ఒక్క 10 నిమిషాలు వాడి దాహం తీరుతుంది. నువ్వు ఎవరికైనా వస్త్రాన్ని ఇస్తే ఒక 10 రోజులు లేదా ఒక 10 సంవత్సరాలు వాడు ఆ వస్త్రాన్ని ధరించుకుంటాడు. కానీ ఒక ఆత్మకు నువ్వు సువార్త చేయగలిగితే వాడి ఆత్మని నరకంలోంచి నువ్వు పరలోకంను నడిపించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును. చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది యేసయ్య ఎరుగక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు సువార్త చెప్పే సత్క్రియ నీలో ఉందా? ఎంతమందికి మీరు ప్రభువు కోసం ప్రభువును పరిచయం చేయగలుగుతున్నారు? ఎంతమందికి మనము యేసయ్య ప్రేమని తెలియపరుస్తున్నాం? ఒక విషయం మీరు ఆలోచన చేయండి. మన మైండ్ సెట్ ఎలాగ ఉండాలంటే, సమయము దొరికినప్పుడల్లా ఏదో ఒక మాట ప్రభు కోసం మనం మాట్లాడేవారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మీ ఉద్యోగ ప్రదేశంలోనైనా, అది మీరు చదువుకునే కాలేజీలోనైనా, అది మీరు వ్యాపారం చేసే ప్రదేశంలోనైనా, ఒకవేళ మీరు ఒక కూలి పని చేసుకునే పరిస్థితిలోనైనా సరే మీరు ఎలాగ ఉండాలో తెలుసా? ఇతరులకు సువార్త చెప్పే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ సంఘం ఎలాంటిదో తెలుసా? ఆత్మపూర్ణత కలిగిన సంఘము. అక్కడ అంటున్నాడు కదా, ఎఫెసీ 5:18. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఈ ఎఫెసీ సంఘం ఎలాంటి సంఘము అంటే ఆత్మపూర్ణులై ఉన్న సంఘం అంట. ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంగా పిలువబడుతున్న మన సంఘం ఎలా ఉండాలో తెలుసా? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ భాషలు మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడి దేవుని ఆరాధన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి యవ్వనస్తుడు, దేవుని వాక్యం అన్నది కదా, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తానన్నాడు. యోవేలు గ్రంథంలో అంటాడు, మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, మీ యవ్వనస్తులు కలలు కంటారు, మీ యవ్వనస్తులు ప్రవచిస్తారు. ఈరోజు సంఘంలో ఉన్న యవ్వనస్తులు ఎలాగ ఉండాలో తెలుసా? ప్రవచించే యవ్వనస్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగుండాలి సంఘంలో ఉన్న యవ్వనస్తులు? ప్రవచించే యవ్వనస్తులుగా ఉండాలి. ఈరోజు మన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఎలాగుండాలో తెలుసా? ఆత్మపూర్ణులుగా ఉండాలి ఒక్కొక్కరు సంఘములో. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘము ఆత్మపూర్ణులుగా ఉన్న సంఘం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే, ఒక వ్యక్తి దేవుని ఆత్మని పొందుకుంటే మనం ఎలా నడవాలో పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనతో ఉండక్కర్లా, మన సేవకుడే మనతో ఉండక్కర్లేదు. ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు ఉంటారు మనతో? ప్రార్థనకు వచ్చినప్పుడు మనతో ఉంటారు. కాలేజీకి వెళ్ళినప్పుడు మనతో వస్తారా? రారా మీ పాస్టర్ గారు? ఏ పాస్టర్ గారు రారు కదా. మనం ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు సేవకుడు మనతో ఉంటాడా? నో. మనం వ్యాపార స్థలంలో సేవకుడు మనతో ఉంటాడా? నో. మరి మనతో ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతోనే, మనలోనే ఉంటాడు. హల్లెలూయా. ఇందాక సేవకురాల ఆరాధన నడిపించినప్పుడు ఏం పాట పాడారు?
నాలో నీవు నీలో నేను మనిద్దరము ఏమైపోవాలి అంటే ఏకమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనము ఏకమయ్యి మన ఆత్మీయాత్రను మనం ముందుకు కొనసాగించేవారముగా ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మీయాత్రలో పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడా? ఎలా ఉంటాడు? ఆదివారం ఆరాధనలో ఏకీభవించి ఇంటికి వెళ్ళగానే మరలా రిమోట్ పెట్టుకుని సీరియల్ చూస్తే పరిశుద్ధాత్ముడు మనతో ఎక్కడుంటాడు? ఆదివారం దేవుని ఆత్మతో నింపబడి మరలా సినిమా హాల్లో కూర్చుంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు మనతో? ఆయన మనం ఎప్పుడైతే సీరియల్ ముందు కూర్చున్నామో, లేదంటే ఎప్పుడైతే ఈ పబ్జీలు ఈ గేములకి బాగా ఎడిట్ అయిపోయి అదే పని మీద మనం ఉన్నామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? అయ్యో నా కుమారుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడని చెప్పి ఆయన, మనం సినిమా హాల్లోకి వెళ్తున్నాం అనుకోండి, పరిశుద్ధాత్ముడు కూడా మనతో వచ్చి కూర్చుంటాడు అనుకున్నారా? ఆయన బయటే ఉండి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో నేను రక్షించుకున్న నా కుమారుడు, అయ్యో నా సంఘములో ఒక విశ్వాసిగా పిలువబడుతున్న ఈ వ్యక్తి వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళిపోయాడే, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నదే ఈ వ్యక్తి అని చెప్పి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉంటాడు. మనతో రాడు సుమా. కాబట్టి మనం ఎలాగుండాలంటే ఎప్పుడు ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. హల్లెలూయా. సంఘం ఎలాగుండాలి? ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఈ ఎఫెసీ సంఘము ఆత్మపూర్ణత కలిగిన సంఘము. ఈరోజు ప్రభు రాకట్లో మనం ఎత్తబడాలి అంటే మనం కూడా ఎలాగ ఉండాలో తెలుసా? ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులుగా ఉండాలి. చెప్పండి, ప్రతి ఒక్కరూ ఎలాగ ఉండాలి? ఆత్మపూర్ణులుగా ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదివితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మీరు ఎలాగుండాలి? ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను చూశాను అంటున్నాడు. ఈరోజు ప్రభు కోసం నువ్వు కష్టపడితే నీ కష్టాన్ని ప్రభువు చూస్తాడు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. యేసయ్య కోసం ఎలా కష్టపడుతున్నావు నువ్వు? యేసయ్య కోసం నిందలు అనుభవిస్తున్నావా? యేసయ్య కోసం అవమానాలు అనుభవిస్తున్నావా? యేసయ్య కోసము ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావా? భరించు, అనుభవించు. ఇక్కడ అంటున్నాడు, నీ కష్టాన్ని నేను చూశాను. సువార్త పనిలో నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూశాను. సువార్త విషయంలో నువ్వు పడిన వేదన నేను చూశాను. సువార్త విషయంలో నువ్వు అనుభవించిన నిందలు నేను చూశాను. నేను చెప్పాను కదా, నిన్న ఒక వీడియో చూశానని చెప్పాను కదా, మొన్న 3-4 డేస్ బ్యాక్. ఈ మతోన్మాదులు వాళ్ళని ఎంత చిత్రహింసలు పెడుతున్నా ఆ బస్సులో సువార్త చేయడానికి వచ్చిన వారు ఎవ్వరు మారు మాట్లాడలేదు. అస్సలు వాళ్ళకి ఎవ్వరు సమాధానం చెప్పలేదు. వీళ్ళు మాత్రం వాళ్ళ మీద చాలా భయంకరంగా దుర్భాషలు, హిందీలో వాళ్ళని బాగా తిడుతున్నారు. నాకు తెలిసి అది హైదరాబాద్ సైడ్ జరిగింది అనుకుంటా. హిందీలో, తెలుగులో చాలా దుర్భాషలు మాట్లాడుతుంటే ఆ డ్రైవర్ని, పాపం కారు డ్రైవ్ చేసి ఆ డ్రైవర్ని అయితే ఒక వ్యక్తి కాషాయపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి అయితే బయటికి లాగేయడానికి, అద్దంలోంచి ఇలా బయటికి లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి మాత్రం మారు మాట్లాడట్లేదు. ఇలాంటి వాళ్ళని చూసి ప్రభువు చెప్పడానికి కష్టం నేను చూశానని. ఇలాంటి ప్రయాసపడుతున్న వాళ్ళని చూసి ప్రభువు చెప్పడంటారా? ప్రభు అలాంటి కష్టాన్ని చూడడంటారా? దేవుని వాక్యం అంటుంది, ప్రభువునందు మీ ప్రయాస. యేసయ్య కోసం నువ్వు ఎలాంటి ప్రయాస పడుతున్నావు? ఊరికనే సంఘానికి ఒక బొమ్మలాగా వచ్చి మరలా బొమ్మలాగా వెళ్ళిపోతున్నావా? లేదంటే సంఘ పరిచర్యలో నీ వంతు సహకారాన్ని నువ్వు అందించగలుగుతున్నావా? సువార్త పనిలో నీ వంతు సహకారాన్ని నువ్వు సేవకుడికి, లేదంటే ప్రభువుకు నువ్వు అందించగలుగుతున్నావా? దేవుడు అంటాడు ఎఫెసీ సంఘంతో, నీ కష్టాన్ని, నీ సహనాన్ని, నీ ఓర్పుని నేను ఏం చేశాను? చూశాను. ప్రభువు కోసం నువ్వు పడిన కష్టము, ప్రభువు కోసం నువ్వు కార్చిన కన్నీరు, ప్రభువు సువార్త పనిలో నువ్వు పడ్డ ప్రయాస, ఇవన్నీ కూడా నేను ఏం చేశాను? చూశాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహనాన్ని కూడా ప్రభు ఏం చేశాడంట?
చూశాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము ఏం కలిగి ఉండాలో తెలుసా? సహనం కలిగి ఉండాలి. ఆ రోజుల్లో ఎఫెసీ నగరంలో అర్తిమాదేవి అనే ఒక దేవతను వాళ్ళు భయంకరంగా ఆరాధన చేసేవారంట. అక్కడ ఆమె సంతానోత్పత్తిని కలిగించే దేవత అని వాళ్ళు బాగా నమ్మేవారు. అంటే వివాహం అయ్యి ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ దేవతను మొక్కుకుంటే, ఆ దేవతను ఆరాధన చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు అనే ఒక నమ్మకము ఆ ప్రజల్లో ఉండేది. వాళ్ళు అలాంటి భయంకరమైన ఆ దేవతని ఆరాధన చేసే ఆ నగరంలో పౌలు ఎంత ప్రయాసపడ్డాడో సంఘం కోసము, పౌలు ఎంత శ్రమించాడో, ఎంత సహనం కలిగి ఉన్నాడో సంఘం కోసం. సువార్త పరిచర్య విషయంలో పౌలు చాలా కష్టపడ్డాడు. ఈరోజు వ్యతిరేకతల మధ్యలో ప్రభు కోసం మనం కష్టపడగలుగుతున్నామా? ఏదైనా ప్రభు కోసము ఒక నష్టాన్ని నువ్వు చూసినప్పుడు దాన్ని భరించగలిగే మనస్సు మనకు ఉంటుందా? ఆలోచన చేయండి. ఎందుకండి, నేను రక్షించబడితే చాలు, నా భర్త రక్షించబడితే చాలు, నా కుటుంబం అంతా రక్షించబడితే చాలు, బయట వాళ్ళు ఏమైపోతే నాకెందుకని చెప్పి అలాంటి పరిస్థితి నీకుందా? లేదంటే అయ్యో మన తోటివారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు వాళ్ళు నశించిపోతుంటే వాళ్ళ కోసం మనకి భారం ఉందా? ఒక వ్యక్తి అన్యుడిగా చనిపోతే ఆ వ్యక్తి కోసం మనం ఎందుకు బాధపడాలో తెలుసా? అయ్యో ఈ వ్యక్తి ప్రభువుని నమ్ముకోకుండా ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోయిందే అని మనం బాధపడే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన బంధువులు కానీ, మన ఇంట్లో కానీ, మన స్నేహితుల్లో కానీ ఎవరైనా ఒకరు అన్యులు చనిపోయారని మనం విన్నప్పుడు మన గుండెలో ఒక రకమైన భారం రావాలి. అయ్యో ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడే, ఇంకా ఉన్నవారినైనా సరే మనము సంపాదించుకోవాలి అనే వేదన మన హృదయంలో ఉండాలి. యోహాను అంటున్నాడు ఎఫెసీ సంఘంతో, నీ కష్టమును, నీ సహనాన్ని, నీ క్రియలను నేను చూశాను. చూడండి 3వ వచనం అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో. ఇంకా ఏమంటున్నాడండి? నువ్వు చదవండి. 2వ వచనం మరలా చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఎఫెసీ సంఘం ఎలాగుందో తెలుసా? అబద్ధ బోధకుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది ఎఫెసీ సంఘం. ఎలా ఉంది? ఈరోజు సంఘములో, ఈరోజు లోకములో ఎక్కడ చూసినా దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఈరోజు లోకములో ఎక్కడ చూసినా చూడండి, మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, ఈ సేవకుడి మీద ఆ సేవకుడు, ఆ సేవకుడి మీద ఈ సేవకుడు. అసలు యూట్యూబ్లో వాక్యాలు వింటే మనకి పిచ్చెక్కిపోద్దన్నమాట. ఏ బోధ నమ్మాలో అర్థం కాదు, ఏ సేవకుని వెంబడించాలో అర్థం కాదు. అలాంటి భయంకరమైన దినాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయంట. అప్పుడు ఎఫెసీ సంఘం ఎలాగుంది? అపోస్తలులు కాకయే తాము అపోస్తలులుగా పిలువబడే వారిని ఈ సంఘం ఏం చేసిందంట? పరీక్షించింది. పరీక్షించే అనుభవం నీకుందా? పరీక్షించే అనుభవం నీకుందా? ఎవరి మాట పడితే వారి మాట, ఎవరు వెనకబడితే వారి వెనకే వెళ్ళిపోతుంది ఈరోజు సంఘం. ఆలోచన చేయండి. అక్కడికి అన్ని వారాలు వెళ్తే ఇలా జరుగుద్దంట, ఇక్కడికి ఇన్ని వారాలు వెళ్తే ఇలా జరుగుద్దంట. ఏ ఆశీర్వాదాల వెంబడి, స్వస్థతల వెంబడి సంఘం వెళ్ళిపోతూ ఉంది. దేవుని వాక్యం అంటుంది పరీక్షించాలి. అపోస్తులుగా చాలా మంది పిలువబడినారు. ఒకవేళ ఏ సేవకుడైనా అపోస్తులుగా పిలువబడితే అపోస్తులు చేసిన అనుభవాలు ఆ సేవకుల్లో ఉన్నాయో లేదో మనం పరీక్షించాలి. దేవుడు మనందరికీ ఏమిచ్చాడు? బైబిల్ గ్రంథం అందరి చేతుల్లోనే ఉంది కదా, అందరికీ ఉంది. కానీ ఈ గ్రంథాన్ని మనం పరీక్షించే టైం మనకు ఉండట్లేదు. ఏముండట్లేదు? వాక్యాన్ని పరీక్షించే టైం మనకు ఉండట్లా. ఎవరో ఏదో చెప్తారు, ఒకరు వచ్చి చెప్తారు, ఏంటి మీరు ఆదివారం గుడికి వెళ్తున్నారా? ఆదివారం మందిరానికి వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళాలి? శనివారం వెళ్ళాలి అంటాడు ఒకడు వచ్చి. అయ్యి బాబోయ్, అవునండి శనివారమా?
మన విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం మన విశ్రాంతి దినం. అప్పుడు మీరు ఏం చెప్పాలో తెలుసా? మేము విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు, మేము ఏ దినాన్ని ఆచరిస్తున్నామంటే పునరుత్థాన దినాన్ని మేము ఆచరిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో చాలా మంది దుర్బోధకులు బయలుదేరారు. సంఘము చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి ఇంకొకడు వస్తాడు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, అవన్నీ ఆ రోజుల్లోనే ఆగిపోయినాయి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోకి రాడు. ఆలోచన చేయండి. సంఘము చాలా అప్రమత్తంగా ఉండాలి, సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుల్ని రోజు పరీక్షించాలి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి చెప్తారు, ఇదిగో మీ బోధ కరెక్ట్ కాదు, మీ సేవకుడు కరెక్ట్ కాదు, ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారం ఆరాధన చేయాలి అని చెప్తే మనం వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఎఫెసీ సంఘం ఏం చేసింది? పరీక్షించింది. అసలు మనకు తెలియని సేవకుని మన ఇంట్లోకే మనం రానివ్వకూడదు. మన కోసం మన కోసం కన్నీరు కార్చే సేవకుడు, మన కోసం ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఉపవాసం ఉండే సేవకుడు, మన కష్టాల్లో పాలు పంపులు పొంది మన కోసము ప్రభువు సన్నిధిలో రాత్రి పగళ్ళు కన్నీరు కార్చే సేవకుడు మనకున్నప్పుడు వేరే వాళ్ళకి మనం అవకాశం ఇచ్చేవారంగా ఉండకూడదు. ఒకవేళ మన సేవకుడు అలాగా బాధ్యత కలిగి ఉండకపోతే అప్పుడు మీరు వేరే వాళ్ళని చూడొచ్చు. దేవుని వాక్యం అంది ఎఫెసీ సంఘం ఎలాంటిదో తెలుసా? పరీక్షిస్తుంది. అపోస్తలులుగా పిలువబడే వాళ్ళని తాము అపోస్తలులు కాకయే అపోస్తలులుగా పిలువబడే దొంగ బోధకులను ఎఫెసీ సంఘం ఏం చేస్తుందంట? పరీక్షిస్తుంది. ఈరోజు మనము కూడా ఉన్న ప్రతి క్రైస్తవుడు, సంఘములో పిలువబడే క్రైస్తవుడుగా సంఘములో అంటుకట్టబడిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలో తెలుసా? పరీక్షించాలి. వస్తారు, మేము ప్రార్థన చేస్తాం మీకోసం, మేము ప్రార్థన చేస్తే మీకు ఇలా స్వస్థత వస్తుంది, మేము ప్రార్థన చేస్తే మీ అప్పులు పోతాయి. లేదండి, మాకు సేవకుడు ఉన్నాడండి, మా కోసం ప్రార్థన చేసే సేవకులు మాకు ఉన్నారండి అని చెప్పే విశ్వాసులుగా మనము సంఘములో ఉండాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడెక్కడో తైలాభిషేకం జరుగుతుందంట, ఇక్కడెక్కడో స్వస్థత కూడికలు జరుగుతున్నాయంట. జనాలు తండోపతండాలుగా తైలాభిషేకం ఎందుకండి? అసలు బైబిల్ గ్రంథంలో ప్రతి మాటికి తైలాభిషేక కూడికలు పెట్టినట్టు ఎక్కడైనా ఉందా? ఒక వాక్యం చూపించండి నాకు. కొన్ని చోట్ల ఏమని ఉందంటే, ఎవరైనా రోగి అయి ఉన్నాడా, సేవకుడు వచ్చి నూనె రాచి ప్రార్థన చెయ్యాలి అని ఉందంతే. అవునా కాదా? అంతేగాని ప్రతి వారం కొట్టినోళ్ళకే నూనె కొట్టి పైనుంచి కింద వరకు దిగబోసేసి ఎక్కడా లేదు వాక్యంలో. చాలా అప్రమత్తంగా ఉండవలసిన దినాలు ఇవి. చాలా మనకు ఒకవేళ ఏదైనా రోగం ఉందా, సేవకుడితో ఆయిల్ రాసి ప్రార్థన చేయించుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. ఏమీ లేకుండా స్ప్రే క్యానులతో నూనెలు కొట్టేసి పైనుంచి కింద వరకు లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు జిడ్డు కార్చుకుంటా ఎక్కడుంది వాక్యంలో? ఆలోచన చేయండి. దావీదు అంటాడు, ప్రభువా నూనెతో నా తల దేవుడు అంటే ఇది ఏ నూనె? పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తది. అంతేగాని నూనె బిందులు నెత్తి మీద నుంచి పోయించుకోమని కాదు. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడంటే ఆ వ్యక్తిలోంచి పరిశుద్ధాత్ముడు మరొక వ్యక్తిలోకి ప్రవేశించే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలులు కూడా ఏం చేశారు? ఆ రోజుల్లో ప్రార్థన చేస్తుంటే అపోస్తలులు చేతులు ఉంచినప్పుడంట వారి మీదకి ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడని వాక్యం ఉంది. ఈరోజు అసలు వాక్యంలో ఏముందో మనకు తెలియట్లేదు. ఈరోజు సంఘం ఎలాగుండాలో వాక్యంలో ఏముందో మనకు తెలియక ఎవరు ఏ మాట చెప్తే ఆ మాటకు మనం చెవిగా ఉన్నాం. ఎఫెసీ సంఘం అంట పరీక్షించే సంఘం. ఎలాంటి సంఘం ఎఫెసీ సంఘం? పరీక్షిస్తుంది సంఘాన్ని, సేవకుల్ని పరీక్షిస్తుంది. ఈ సేవకుడు చెప్పిన మాట వాస్తవమా కాదా, వాక్యములో అలాగుందా లేదా అని చెప్పి పరీక్షిస్తుంది. మనము పరీక్షించే వారంగా ఉంటున్నామా? ఆలోచించేయండి. అంటున్నాడు కదా, నీవు దుష్టులను సహింపలేవని, దుర్బోధకులు సహింపలేవు. దుర్బోధకులు మనము గుర్తించే సంఘంగా ఉండాలి. ఈరోజు మరి కొంతమంది వస్తారు, మీరు ఏ నామంలో బాప్తిసం తీసుకున్నారు? మనం వెంటనే చెప్తాం, మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మా సేవకుడు. అయితే నీ బాప్తిసం చల్లదా అంటాడు. అంతే. మరలా మనకు డౌట్ వచ్చేస్తుంది, అమ్మో
నేను తీసుకున్న బాప్తిసం చాలదంట. చూడండి, ఈరోజు చాలామంది బయలుదేరారు, దుర్బోధకులు బయలుదేరారు సంఘంలోనికి. ఎందుకో తెలుసా? సాతాను అన్నాడు, ఏ విధము చేతనైనను సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఎలా మోసం చేసిందో మనల్ని కూడా అలాగే మోసం చేయడానికి. ఏ విధము చేతనైనను సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మను ఎలాగ మన మొత్తమైన అవ్వమ్మను ఎలా మోసం చేసిందో, ఈరోజు సంఘములో ఉన్న మనల్ని కూడా సర్పము ఏదో ఒక విధంగా మోసం చేయడానికి చూస్తుంది. ఈరోజు సంఘముగా పిలువబడే మనము మోసంలో మనము పడిపోకుండా ఉండాలి. అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దుర్బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పూర్వం టీవీలోనే వాక్యం వినేవాళ్ళం, ఏదో ఒక అరగంట చెప్పేవారు కదా, నచ్చితే ఆ సేవకుడు వాక్యం వినేవాళ్ళం. లేదు అంటే ఎవరన్నా చెప్తే అక్కడ ఇలా జరిగిందంట, అలా జరుగుతుందంట వినేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లోకి సెల్ వచ్చేసింది. సెల్తో నెట్ కూడా ఫ్రీ అయిపోయింది కదా. 600, 700, 800 ఎంచుకుంటే 3 నెలలు కంటిన్యూగా నెట్ ఫ్రీ వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మనం విన్నన్ని వాక్యాలు సెల్లో వస్తున్నాయి. ఇప్పుడు జనాలకి ఏమైపోతుందంటే, ఒకప్పుడు మన భక్తి ఏంటి, ఒకప్పుడు మన ప్రతిష్ట ఏంటి, ఒకప్పుడు మన సమర్పణ ఏంటి, ఏ పునాదుల మీద మనం ఉన్నామో ఇవన్నీ మర్చిపోతున్నారు. క్రొత్త బోధలు సంఘంలోనికి బయలుదేరుతున్నాయి, కొత్త విధానాలు మనుషుల్లోకి బయలుదేరుతున్నాయి, కొత్త పోకడలు మనుషుల్లోకి బయలుదేరుతున్నాయి. ఇవన్నీ ఇవన్నీ బయలుదేరి మన మైండ్ సెట్ని ఏం చేస్తున్నాయంటే క్లమ్జీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొన్నిసార్లు అమ్మో మన సంఘంలో ఇది కరెక్టో కాదో, మన సేవకుడు ఇలా చెప్పాడు ఇది కరెక్టో కాదో, పలానా సేవకుడు ఇలా చెప్పాడు. ఆలోచన చేయండి. దుర్బోధకులను మనం ఏం చేయాలంటే గుర్తించే వారంగా, పరీక్షించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారుమై ఉండునట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదుము. హల్లెలూయా. సంఘం ఏమవ్వాలంట? అన్ని విషయాల్లోనూ ఎదగాలి సంఘం. మనకు పుట్టిన పిల్లలు అన్ని విషయాల్లోనే ఎదగాలనుకుంటామా? కొన్ని విషయాల్లోనే ఎదగాలనుకుంటామా? దేవుడి ఆశ కూడా అదే. సంఘము అన్ని విషయాల్లోనే ఎదగాలి. ఈ ఎదుగుతున్నప్పుడు అనేకమైన మాయోపాయముల చేత అనేక మంది బయలుదేరతారు మన దగ్గరికి. చూడండి, నేను మీకు చెప్తున్నవి లోకంలో జరిగిన విషయాలే నేను మీకు చెప్తున్నాను. నా సొంత మాటలు ఏమైనా చెప్తున్నానా నేను? చూడండి, మీకు ప్రతి క్రైస్తవుడికి ఎవరో ఒకరు ఎదురుపడతా ఉంటారు. ఈ మధ్య మన సంఘంలోనే ఒక బ్రదర్ చెప్పారు, నేను ఎప్పుడో ఒక ఆదివారం చెప్పానంట ఈ శనివారం ఆరాధన కోసం, అసలు నాకే గుర్తులేదు. కానీ ఆ సహోదరుడికి ఎక్కడో తన పనిలో ఉన్నప్పుడు అడిగారంట, మీరు క్రైస్తవుల గుడికి వెళ్తారంటే ఎస్. మీరు ఎప్పుడు ఆరాధన మీకు ఎప్పుడు ఉంటుంది? ఆదివారం అంటే. అయితే మీ ఆరాధన కరెక్ట్ కాదు, శనివారం మీరు ఆరాధన చేయాలని. తర్వాత మొన్న తుంగపాడు సువార్తలో ఆ సహోదరుడు నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, బ్రదర్ మీరు పలానా ఆదివారం ఈ మాట చెప్పారు కదా, అలాంటి వ్యక్తులు నాకు ఎదురయ్యారండి అని చెప్పారు. హల్లెలూయా. అంటే సంఘము ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. మనం ఏమీ తెలియకుండా గుడ్డ చేలో పన్నట్టు వచ్చి వెళ్ళిపోయామనుకోండి, ఎవడో ఒకడు దుష్టుడు వస్తాడు, మనల్ని మోసం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు ఎఫెసీ సంఘం అని అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి, మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. ప్రతి ఉపదేశాన్ని మనం వినకూడదు. మనుషులు ఏం చేస్తారంట? మాయోపాయముల చేత ఏదో రకంగా మనల్ని గుడిమ అనిపించేయాలి,
ఏదో రకంగా ఈ ఉపదేశం నుంచి తప్పించేయాలి, ఏదో రకంగా ఈ బోధలోంచి తొలగించేయాలి అని చెప్పి ఏం చేస్తారంట? కుయుక్తి చేత. చెప్పాను కదా ఇందాక, సర్పము హవ్వమ్మని ఏం చేసింది? కుయుక్తి చేత ఎలాగైతే తప్పు మార్గంలోకి నడిపించిందో, ఈరోజు దుర్బోధకులు కూడా మాయోపాయముల చేత, కుయుక్తి చేత మనల్ని ఏం చేస్తారంటే వంచన చేసి వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఈ ఉపదేశంలోంచి తప్పు మార్గంలోనికి మనల్ని నడిపిస్తారు. ఆలోచన చేయాలి. సంఘము అపోస్తుల బోధ యందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన యందును, ఎడతెగని అనుభవ సహవాసమందును, ఎడతెగని అనుభవాల్లో మన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు ఎదురుపడుతున్నారా? రండి, చెప్పండి, మాకు చెప్పండి. సేవకుడితో మాట్లాడండి, పాస్టర్ గారు పలానా వ్యక్తి నాతో ఇలా మాట్లాడాడండి అని చెప్పి సేవకుడికి చెప్తే, ఈ సేవకుడు మీతో ఏం చేస్తాడంటే ఏది కరెక్టో, అది ఎంతవరకు కరెక్టో మీకు సేవకుడు చెప్తాడు. అంతేగాని రహస్యంగా వాళ్ళ వాక్యాలు మనం వింటాం, రహస్యంగా వాళ్ళవి మనం నేర్చుకోవడం, ఇలాంటివి మనం చేయకూడదు. దుష్టుడు ఏ విధము చేతనైనను మనల్ని ప్రభు రాకట్లో ఎత్తబడకుండా కుయుక్తితో, వంచనతో, మాయోపాయముల చేత సంఘాన్ని దుష్టుడు నాశనం చేయడానికి తిరుగుతున్నాడు వాడు. ఎవరైనా మనకి మేము ప్రార్థన చేస్తామండి, మేము సువార్త చెప్తామండి అని మన ఇంటికి వచ్చారనుకో, మనం వెంటనే ఏం చెప్పాలో తెలుసా? మేము ఆల్రెడీ రక్షించబడ్డామండి, దేవుడి కోసం మాకు తెలుసండి, ఉపదేశం మాకు తెలుసండి, వేరే ఉపదేశాలు మాకు వద్దండి అని చెప్పి సున్నితంగా ఏమన్నాడో తెలుసా? సాత్వికముతో మనం మాట్లాడే వారంగా ఉండాలి. మనం సువార్తకి వెళ్ళినప్పుడు చాలామంది కరపత్రికలు ఇస్తున్నప్పుడు కొంతమంది చెప్తారు మేము ఆల్రెడీ రక్షించబడ్డామండి అంటే, నాకు చాలా సంతోషం వేస్తుంది వాళ్ళని చూసి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆల్రెడీ రక్షించబడ్డారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు, మాకు సంఘం ఉందండి, మేము గుడికి వెళ్తామండి. ఇంకా అలాంటి వాళ్ళతో మనము మాట్లాడవలసిన అవసరం లేదు. కడుపు నిండిపోయినాడికి ఎందుకు అన్నం పెట్టడం? దాహం తీరిపోయినాడికి ఎందుకు దాహం తీర్చడం? దాహం తీరని వారు, ఆకలితో ఉన్నవారు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎఫెసీ సంఘము పరీక్షిస్తుంది. నువ్వు పరీక్షించే విధముగా నువ్వు నడవగలుగుతున్నావా? ఆలోచన చేయండి. ఇంకా ఏమన్నారో చూడండి. పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎలా బోధిస్తారంట? భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. మరి కొంతమంది వస్తారు, ఏంటి యేసుక్రీస్తుని మీరు ఆరాధిస్తున్నారా? యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అంటారు. యెహోవా సాక్షులు. అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడ ఉంది చూపించండి అంటారు. వెంటనే మనకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల విశ్వాసం ఉన్నా సరే, అవునా యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో లేదా, యెహోవాయే దేవుడా అని వెంటనే మన మైండ్ సెట్ ఏమైపోద్ది? మరలా ఎదురయ్యారా మీకు ఇలాంటి వాళ్ళు? ఖచ్చితంగా ఎదురై ఉంటే దేవునికి స్తోత్రం, ఒకవేళ ఎదురవ్వకపోతే ఎప్పుడోకప్పుడు ఎదురవుతారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. మనము ఈ ఎఫెసీ సంఘాన్ని మనం ఆలోచన చేస్తే అంటున్నాడు, దుర్బోధకులను పరీక్షించే అనుభవం మనకు ఉండాలి. చూడండి 2 కొరింథీయులు 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను. ఎలాగున్నారంటండి? దొంగ అపోస్తులు సంఘాన్ని మోసం చేసేవారు, సంఘాన్ని నాశనం చేసేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ ఎఫెసీ సంఘం ఎలాగుందంట? పరీక్షిస్తుంది.
సరే, ఇన్ని విషయాల్లో బాగుంది కదా. ప్రభు ఈ ఎఫెసీ సంఘాన్ని ఇన్ని విషయాల్లో మెచ్చుకున్నాడు. నీ సహనాన్ని నేను చూశానన్నాడు, నీ కష్టాన్ని నేను చూశానన్నాడు, నీ క్రియల్ని నేను చూశానన్నాడు. సంఘాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. దొంగ అపోస్తులుగా పిలువబడే వారిని, దొంగ బోధకులుగా ఉండేవారిని ఏం చేస్తుందండి ఎఫెసీ సంఘము? పరీక్షిస్తుంది. మంచిదే. రండి మరల మన మూల వాక్యానికి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఓకే, నీ క్రియలు నేను చూశాను, నీ కష్టాన్ని నేను చూశాను, నువ్వు పరీక్షించే విధానాన్ని నేను చూశాను. అన్నీ భరించి ఎంత బాధ్యతగా నువ్వు సంఘంలో ఉన్నావు, ఎంత సంఘంలో ఎంత కష్టపడుతున్నావు, సంఘ పరిచర్యలో నీ వంతు సహకారాన్ని నువ్వు అందిస్తున్నావు. మంచిదే. అయితే 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. సంఘాన్ని ఏ రీతిగా ప్రశంసిస్తున్నాడో, సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో, సంఘంలో ఉన్న మంచి విషయాన్ని ఏ రీతిగా యోహాను భక్తుడి ద్వారా రాయించాడో ఇప్పుడు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు. అయినను, ఓ ఎఫెసీ సంఘమా, ఓ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులారా, అయినను నీ మీద తప్పు ఒకటి మోప. ఏంటయ్యా తప్పు? మనం అయ్యో ప్రభువా, నేను ఏ విషయంలో నేను మోసపోతున్నాను, ఏ విషయంలో నేను సరిదిద్దుకోవాలి, ఏ విషయంలో నన్ను నేను సరిదిద్దుకోవాలని మనం అడిగితే ఇక్కడ అంటున్నాడు కదా, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఏమన్నాడండి? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అన్ని విషయాల్లో మంచిగానే ఉన్నావు. ఒక వ్యక్తి మంచిగా వైట్ డ్రెస్ వేసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వైట్ డ్రెస్ మీద వచ్చే దారిలో ఎక్కడో చిన్న బురద పడింది. ఏం కనిపిస్తుంది చూడగానే? బురద కనిపిస్తుందా మీకు? అంతా వైట్ డ్రెస్సే కదా, అది కనిపించట్లేదా మీకు? ఏం కనిపిస్తుంది? బురదే కనిపిస్తుంది చూడగానే. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు చాలా మంచి విషయాలు ఉన్నాయి ఎఫెసీ సంఘంలో. ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. కానీ అంటున్నాడు అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేసావు? అయ్యో బాబోయ్, రక్షించబడిన తొలి దినాల్లో పాస్టర్ గారండి, అప్పుడండి అయ్యి బాబు పరిశుద్ధాత్మను పొందుకుని ఎగిరేసేవాడిని అండి. ఇప్పుడేమైపోయింది అనుభవం? అయ్యి బాబు రోజులు 12 రోజులు ఉపవాసం ఉండేవాడిని, వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇప్పుడేమైపోయింది అనుభవాలు? అయినను నీ మీద తప్పు ఒకటి. ఒకప్పుడు ఎలాగున్నావో అడగట్లేదు ప్రభు ఏమడుగుతున్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? మొదట తొలి అనుభవాలు నీకున్నాయా? నువ్వు రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న సమర్పణ నీకుందా? రక్షించబడిన తొలి దినాల్లో ఆదివారం మందిరానికి ఎన్నింటికి వెళ్ళేవాళ్ళం? 10ంటికి గుడి అంటే 10ంటికి మందిరంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మన అనుభవం ఏంటి? 10ంటికి గుడి అంటే 10ంటికి ఇంక ఇంటి దగ్గర తాళం వేస్తాం కదా. రక్షించబడిన తొలి దినాల్లో ఎంత వైరాగ్యము, ఎంత సమర్పణ, ఎంత ప్రతిష్ట అనుభవాలు. ఇప్పుడు ఏమైపోయినాయి ఇవన్నీ? నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మొదట నీకుండిన ప్రేమను నువ్వేమని చేసావు? విడిచిపెట్టేసావు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది వెళ్ళొచ్చులేండి పాస్టర్ గారు 11ంటికి వస్తారు సామర్లకోట నుంచి, అప్పుడు వెళ్దాం. పాస్టర్ గారు కనబడితే సరిపోతుంది. దేవుని వాక్యం అంటుంది
మొదట నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమ లేదు. ఇంకా ఏమన్నాడో చూడండి, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను ఈ యొద్ద నుండి ఏం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు కదా, ప్రసంగి గ్రంథము 7:8, కార్యారంభము కంటే ఏంటి మేలంట? ఒకప్పుడు మనం ఎలాగున్నామో అది కాదు, ప్రభు ఏం చూస్తాడో తెలుసా? ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో అది చూస్తాడు ప్రభు. ఒకప్పుడు నేను అలా చేశానండి, ఒకప్పుడు నేను ఇంత భక్తిగా ఉన్నానండి, ఒకప్పుడు నేను గుడికి ఇలాగ వచ్చేవాడు, అది కాదమ్మా ప్రభు చూసేది. ఏం చూస్తాడు ప్రభు? మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు. ఎఫెసీ సంఘము ప్రభు ఎదుట చాలా మంచిగా ఉంది. క్రియలు, కష్టము, సహనము, పరీక్షించేవి అన్నీ బాగున్నాయి, కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఇప్పుడైనా సంఘం మారు మనసు పొందవలసిన సమయం. ఈ మారు మనసు ఎవరికో తెలుసా? సంఘానికి, అన్యులకి కాదు. ఈ మారు మనసు సంఘంలో ఉన్న నీకు, సంఘంలో ఉన్న నాకు, ఇది మారు మనసు పొందే సమయం. తొలి దినాల్లో చేసినట్టు మనం భక్తిని చేయగలుగుతున్నామా? తొలి దినాల్లో మనం నడిచినట్టు మనం నడవగలుగుతున్నామా? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో ఎంత ప్రార్థన, ఎంత విశ్వాసము, ఎంత వైరాగ్యము, ఇలాంటి అనుభవాలు మనకున్నాయా? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, అయితే ఒక విషయం నేను మీకు చూపించి ముగిస్తాను. చూడండి, మన మూలవాక్యానికి మనం వస్తే అక్కడ అంటున్నాడు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, 6వ వచనం చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ అంటున్నాడు కదా, ఇప్పటి వరకు సంఘాన్ని ఏం చేశాడు ప్రభు? కొన్ని విషయాల్లో ప్రశంసించాడు, కొన్ని విషయాల్లో విమర్శించాడు. అంటే ఎలాగా మనం సంఘము ఏ విషయంలో సరి చేసుకోవాలో చెప్పాడు, సంఘము ఏ విషయంలో బాగుందో కూడా చెప్పాడు కదా. నీ కష్టాన్ని చూశానన్నాడు, నీ సహనాన్ని చూశానన్నాడు, నీ క్రియలను చూశానన్నాడు, నువ్వు భారంగా అలయలేదని నాకు తెలుసు అన్నాడు. అయితే మొదటి ప్రేమ నీకు లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నికోలాయితుల ఏమంటాడండి? నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ నికోలాయితు? ఏంటి నికోలాయితు క్రియలు? ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఈ ఎఫెసీ సంఘం అంట నికోలాయితుల క్రియల్ని ద్వేషించిందంట. నువ్వు నేను ఈ నికోలాయితుల క్రియలు ద్వేషించాలి. అసలు ఈ నికోలాయితుల క్రియలు మనం ద్వేషించాలి అంటే, ఈ నికోలాయితుల క్రియలు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నికోలాయితు అనే వ్యక్తి ఒకప్పుడు చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి మనకి ఎక్కడ కనిపిస్తాడంటే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే చూడండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు,
తీమోను, ఫర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరుచుకొని. ఇక్కడ కనబడ్డాడు ఈ నికోలాయితు. ఎవరంటే ఇతను? అంతియోకియా వాడు, యూదుల అంతియోకియా వాడు. అంటే ఒకప్పుడు చాలా సంఘములో మంచి వ్యక్తి, సంఘ పరిచర్యలో పాల్గొన్న వ్యక్తి. ఇక్కడ కొంతమందిని ఏం చేశారు? కొన్ని పనులకి కేటాయించారు. సంఘములో, సంఘ పరిచర్యలో అన్ని పనులు అందరూ చేయగలరా? చేయలేరు. కొన్ని పనులు కొంతమంది చేయగలరు. ఇప్పుడు చూడండి, మన సంఘంలో కూడా ఎవరు ఏ పని చేయాలో సేవకులు ఏం చేశారు? మీరు ఈ పని, మీరు ఈ పని, మీరు ఈ పని. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసి వెళ్తూ ఉండాలి కదా. ఇక్కడ కూడా ఏం చేశారంటే పౌలు గారు కొంతమందిని నియమించారు. ఈ నియమింపబడిన వ్యక్తుల్లో ఈ నికోలాయితు ఒక ఆయన మాట. అయితే ఈ నికోలాయితు ఎలాంటి వాడంటే ఉండగా 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 కొన్ని రోజులకి ఈ నికోలాయితు ఏమైపోయాడు తెలుసా? నా మాటే చల్లాలి. చాలామందికి ఉంటుంది ఈ గర్వం. నా మాటే పైన ఉండాలి, నేనే కనబడాలి కదా. ఈ నికోలాయితు కూడా ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అంట. నేనే పైన ఉండాలి, నా మాటే చల్లాలి. నిక్ చూడండి, నిక్ అంటే అర్థం ఏంటో తెలుసా? అధికారము అని అర్థం. ఈ నికోలాయితుకి ఏం కావాలి? అధికారం కావాలి, పెత్తనం కావాలి. చాలామంది మనం కూడా ఈరోజు సంఘాల్లో, మన కుటుంబాల్లో మనం అదే అనుకుంటాం కదా. దేవుని వాక్యం ఏమంటుంది? మనల్ని మనము తగ్గించుకునే స్వభావం మనకి ఉండాలి. ఈ నికోలాయితు ఏం చేస్తున్నాడంటే సంఘంలో చాలా మంచిగా ఎదిగిన వ్యక్తి నికోలాయితు. సంఘంలో చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి. పరిచర్యకి ఈ నికోలాయితుని ఏం చేశారంటే ప్రతిష్ఠించారు. ఇదిగో ఈ పని చెయ్యాలి అని చెప్పి. అయితే ఈ నికోలాయితు మనస్సు ఏమైపోయిందంటే అధికార దాహం, పెత్తనం కావాలి ఈ నికోలాయితుకి. నేను కనబడాలి, నా మాట చెల్లాలి అనుకున్నాడు ఈ నికోలాయితు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఈ ఎఫెసు సంఘం ఏమంటుందో తెలుసా? చదవండి, మన మూల వ్యాఖ్యానికి రండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను కూడా ఇలాంటి వారిని ద్వేషిస్తున్నాను. ఎవరు కనబడాలో తెలుసా? సంఘములో ప్రభువు కనబడాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో ప్రభువు కనబడాలి. ఈరోజు చాలాసార్లు సాతాను మనలో ఇలాంటి మనసుని రేకెత్తిస్తాడు. సాతాను చాలాసార్లు ఇలాంటి ఆలోచన మనలో రేకెత్తిస్తాడు. పెత్తనాలు కావాలి, అధికారాలు కావాలి. ఇది ఎవరు మనసు అంటే నికోలాయితు క్రియలు అంటే ఇవే. ఈరోజు ఒకవేళ దుష్టుడు నేను ఆ రీతిగా ప్రేరేపిస్తూ ఉంటే కనుక మనం అనాలి, ప్రభువా నేను తగ్గాలి, నువ్వు హెచ్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఎవరు కనబడాలి? దేవుడు మాత్రమే కనబడాలి. మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు కనబడాలి? ప్రభువు మాత్రమే మహిమపరచబడాలి. ఈ ఎఫెసీ సంఘం అంట నికోలాయితుల క్రియలను ఏం చేసిందంట? ద్వేషించింది. కాబట్టి ప్రభువుకి ఇష్టడుగా ఉంది. ఒకవేళ మనలో అలాంటి స్వభావాలు ఉంటే, మనలో అలాంటి మనస్సు ఉంటే ఆలోచన చేయండి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ప్రతి ఒక్కరూ ఆయన్ని చూస్తారు. ఆయనను చూచి రొమ్ము కొట్టుకునే సమయం ఆసన్నమైంది. నువ్వు ఎఫెసీ సంఘంగా నువ్వు ఉంటే గనక యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న మనతో ప్రభువు చెప్తున్నాడు, నీ క్రియల్ని నేను చూశాను, నీ సహనాన్ని నేను చూశాను, నీవు దుష్టులను సహింపలేవని, అబద్ధ బోధకులను పరీక్షించావనే విషయం నాకు తెలుసు. అయితే నీలో ఏం తక్కువైపోయింది? మొదట నీకుండిన ప్రేమ తక్కువైపోయింది. ఈరోజు సంఘముగా నువ్వు ఎత్తబడాలి అంటే, ప్రభు రాకట్లో మనము వధువు సంఘముగా మధ్యాకాశంలో మనము ఎత్తబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ విషయాలను మనము సరిచేసుకోవాలి. ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో అధ్యాయం వెంబడి అధ్యాయం ఇంకా మిగతా 6 సంఘాలని ప్రభు ఏమి కొదువుగా ఉందన్నాడో, ఏ విషయాలను ప్రశంసించాడో ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాము. ఎక్కడి వారు అక్కడే మోకరిద్దాము.